దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. దేవుని బిడ్డలారా, అనుదిన స్తుతి నైవేద్యం అనేటటువంటి ఈ ప్రాముఖ్యమైనటువంటి కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానిస్తూ ఉన్నాం. మనం ప్రార్థన చేసుకొని ప్రభునామాన్ని ఘనపరచుటకు ముందుకు సాగుదాం. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దయగల తండ్రి, నీ ఉన్నతమైన శ్రేష్టమైన నామానికి వందనాలు ప్రభువా. ఈ రాత్రికాల సమయంలో మీరు మాకు ఇచ్చినటువంటి చక్కటి తరుణం కొరకై నీకు స్తోత్రములు. అనుదినము నీ సన్నిధిని సమీపించుటకు మీరు మాకు ఇచ్చిన ధన్యత కొరకై నీకు వందనాలు. కృప చూపించండి అయ్యా. దయతో ఉదయకాలం నుంచి క్షణం వరకు కూడా ఈ లోకమైనటువంటి యానములో సంచరించి వచ్చిన దయతో మమ్మల్ని క్షమించండి. తెలిసి కొన్ని తెలియక కొన్ని మా ద్వారా పొరపాట్లు జరిగి ఉంటే మీ రక్తమును మా మీద ప్రోక్షించండి. మీ ఆత్మచేత మమ్మల్ని దర్శించండి. నీకు స్తోత్రాలు చెల్లించుకుంటూ జరగబోతున్నటువంటి కార్యక్రమం అంతటినీ కూడా మీ చిత్తానుసారంగా నడిపించి సకల పొంచిన చీకటి దురాత్మ అంధకార దయ్యపు శక్తులను యేసు నామములో గద్దిస్తూ బంధిస్తూ మీ ప్రసన్నతను మా మీద కుమ్మరించమని యేసు నామమున ప్రార్థన చేస్తుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రం, స్తోత్రం. పాటల బుక్కి పెట్టు. అమ్మకి పోటీ. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మరి అనుదినము దేవుడు మనకిచ్చినటువంటి ధన్యతను బట్టి ఆయన సన్నిధానంలో ఈ రీతిగా మనమందరము కలిసి ఒక్క మనిషి అన్నట్టుగా దేవుని నామాన్ని స్తుతించడానికి దేవుడు అందరికీ ఇటువంటి ధన్యత అనుగ్రహించుగాక. ఆమేన్, ఆమేన్. నా సంకటంబులన్నీయు తీరిపోయే సంహారధూత నన్ను దాటిపోయే. నా సంకటంబులన్నీయు తీరిపోయే సంహారధూత నన్ను దాటిపోయే. గొర్రె పిల్ల విలువైన రక్తములో, గొర్రె పిల్ల విలువైన రక్తములో కడుగబడి నేను రక్షణ నొందితిని. కడుగబడి నేను రక్షణ నొందితిని. నా సంకటంబులన్నీయు తీరిపోయే సంహారధూత నన్ను దాటిపోయే. ఫరోకు నేనింక దాసుడను కాను, ఫరోకు నేనింక దాసుడను కాను. పరమ కానానుకు హక్కుదారుడను, పరమ కానానుకు హక్కుదారుడను. సంకటములన్నీయు తీరిపోయే సంహారధూత నన్ను దాటిపోయే. సంహారధూత నన్ను దాటిపోయే. మారాను మధురముగా మార్చినాడు, మారాను మధురముగా మార్చినాడు. గండాను పగుల కొట్టి దాహం తీర్చెను, గండాను పగుల కొట్టి దాహం తీర్చెను. సంకటంబులన్నీయు తీరిపోయే సంహారధూత నన్ను దాటిపోయే. సంహార
దూత నన్ను దాటిపోయింది. మనోహరముగా నన్ను కానాను రాజ్యము, మనోహరముగా ఉన్న కానాను రాజ్యము, అదే నాకు స్థిరమైన అవకాశము, అదే నాకు స్థిరమైన అవకాశము. సంకటములన్నీయు తీరిపోయిను, సంహారదూత నన్ను దాటిపోయింది, సంహారదూత నన్ను దాటిపోయింది. ఆనందమే పరమానందమే, ఆనందమే పరమానందమే, నా జీవితమునకు ఆనందమే, నా జీవితమునకు ఆనందమే. సంకటములన్నీయు తీరిపోయిను, సంహారదూత నన్ను దాటిపోయింది, సంహారదూత నన్ను దాటిపోయింది. అరణ్య జీవితమున యేసునాథుడు, అరణ్య జీవితమున యేసునాథుడు, ప్రతి దినము నూతన మన్నా నాకు ఇచ్చెను, ప్రతి దినము నూతన మన్నా నాకు ఇచ్చెను. సంకటములన్నీయు తీరిపోయిను, సంహారదూత నన్ను దాటిపోయింది, సంహారదూత నన్ను దాటిపోయింది. నా బలము నా ఆశ్రయము, నా బలము నా ఆశ్రయము, నా రక్షణ యేసయ్యా హల్లెలూయా, నా రక్షణ యేసయ్యా హల్లెలూయా. సంకటములన్నీయు తీరిపోయిను, సంహారదూత నన్ను దాటిపోయిను, సంహారదూత నన్ను దాటిపోయిను. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఒక క్షణమైనా నిన్ను విడిచినని పర్వాలేదు, ఒక క్షణమైనా నిన్ను వీడినా నేనేమవుదునో తెలియదయ్యా, ఒక క్షణమైనా నిన్ను వీడినా నేనేమవుదునో తెలియదయ్యా. ప్రభుని తోడు నీ నీడలోనే నేనిలా బ్రతుకుచున్నానయ్యా, ప్రభుని తోడు నేనిలా బ్రతుకుచున్నానయ్యా. క్షణమైనా క్షణమైనా నిన్ను వీడినా నేనేమవుదునో తెలియదయ్యా. అపవాది శోధనలు నన్ను చుట్టినా, ఇహలోక శ్రమలన్నీ ఎదురొచ్చినా, అపవాది నన్ను చుట్టినా, ఇహలోక శ్రమలన్నీ ఎదురొచ్చినా, ఆశ్రయమైన నిన్ను వెంబడించి నేని
క్షణమైన నిన్ను వీడినా నేనేమోదునో తెలియదయ్యా. ఒక క్షణమైన నేనేమోదునో కునుకక ఎన్నడు నిదురించక కను పాప వలె కాపాడితివి. కునుకక ఎన్నడు నిదురించక కను పాప వలె కాపాడితివి. కాపరివైన నీ మందలోనే తేనిల బ్రతుకుచున్నానయ్యా. కాపరివైన నీ మందలోనే నేనిల బ్రతుకుచున్నానయ్యా. ఒక క్షణమైన నిన్ను వీడినా నేనేమవుదునో తెలియదయ్యా. ఒక క్షణమైన నిన్ను వీడినా నేనేమవుదునో తెలియదయ్యా. ఈ క్షణం వరకిల కాపాడినా నీ ప్రేమ నీ జాలి నీ కరుణకై ఈ క్షణం వరకిల కాపాడినా. నీ ప్రేమ నీ జాలి నీ కరుణకై నిన్ను స్తుతించుచు కొనియాడుచు నేనిల బ్రతుకుచున్నానయ్యా. నిన్ను స్తుతించుచు కొనియాడుచు నేనిల బ్రతుకుచున్నానయ్యా. ఒక క్షణమైన నిన్ను వీడినా నేనేమవుదునో తెలియదయ్యా. ఒక క్షణమైన నిన్ను వీడినా నేనేమవుదునో తెలియదయ్యా. ప్రభు నీ తోడు నీ నీడలోనే నేనిల బ్రతుకుచున్నానయ్యా. ప్రభు నీ తోడు నీ నీడలోనే నేనిల బ్రతుకుచున్నానయ్యా. ఒక క్షణమైన వీడినా నేనేమవుదునో తెలియదయ్యా. ఒక క్షణమైన నిన్ను వీడినా నేనేమవుదునో తెలియదయ్యా. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. సర్వోన్నత దైవం మావాడు. సర్వోన్నత దైవమా సతతము స్తుతి పాత్రుడా స్తోత్రార్పణ చేతును నిరంతర అదార్చన చేతును. సర్వోన్నత దైవమా నా బలహీనత నామది మూఢత ఎరిగి నన్ను ప్రియముగా పిలిచి. నా బలహీనత నామది మూఢత ఎరిగి నన్ను ప్రియముగా పిలిచి. జ్ఞాన బలములను ఘనతను నాకిడ
స్తుతించెదా సర్వోన్నత దైవమా పాపపు మూటనై నేనుండగనే వింతగు ప్రేమతో నన్ను కోరితివి పాపపు నేనుండగనే నన్ను కోరితివి పావన జీవము నాకిడ శిలువలో యాగము నీవైతివే పావన జీవము నాకిడ శిలువలో యాగము నీవైతివే నా ప్రాణమే ప్రాణార్పణ చేతును నా ప్రాణమే ప్రాణార్పణ చేతును సర్వోన్నత దైవమా శాశ్వత జీవము నాకపురాజము మహిమ కిరీటము నాకిరయించి శాశ్వత జీవము నాకపురాజము మహిమ కిరీటము మరణ వేదనల నోటినే భూమిన జయశీలుడా మరణ వేదనల నోటినే భూమిన జయశీలుడా నీ కీర్తిని జగమంతట చాటెదా నీ కీర్తిని జగమంతట చాటెదా సర్వోన్నత దైవమా సతతము స్తుతి పాత్రుడా స్తోత్రార్పణ చేతును నిరంతర నదార్చన చేతును దైవమా దేవుని నామానికి స్తోత్రం. చివరిగా ఒక పాట మనం పాడదాం. హోసన్న గారు పాటల పుస్తకం నుంచి అనురాగాలు కురిపించే నీ ప్రేమ తలంచి. హల్లెలూయా. అనురాగాలు కురిపించే నీ ప్రేమ తలచి అరుదైన రాగాలనే స్వరపరచి ఆనందగానాలే సప్త స్వరాలుగా నే పాడనా యేసయ్యా నా హృదయ సీమను ఏలుమయా నీది సన్నిధి చాలునయా యేసయ్యా నా హృదయ సీమను ఏలుమయా నిధి సన్నిధి చాలునయా అనురాగాలు కురిపించే నీ ప్రేమ తలచి అరుదైన రాగాలనే స్వరపరచి ఆనందగానాలే సప్త స్వరాలుగా నే పాడనా యేసయ్యా నా హృదయ సీమను ఏలుమయా నీ దివ్య సన్నిధి చాలునయా యేసయ్యా నా హృదయ సీమను ఏలుమయా నీ దివ్య సన్నిధి చాలునయా ప్రదర్శనమే బలపరుచున్నది నన్ను తిరిగి చూడక పోరాడుటకు అపురూప దర్శనమే బలపరుచున్నది
బలపరుచుచున్నది నన్ను వెనుదిరిగి చూడక పోరాడుటకు ఆశ్చర్యకరమైన నీ కృప పొంది కడవరకు నీ కాడినే మోయుట నా తుది నిర్ణయమే ఆశ్చర్యకరమైన నీ కృప పొంది కడవరకు నీ కాడినే మోయుట నా తుది నిర్ణయమే అనురాగాలు కురిపించే ప్రేమ తలచి అరుదైన రాగాలనే స్వరపరచి ఆనందగానాలే సప్త స్వరాలుగా నే పాడనా యేసయ్యా నా హృదయ సీమను ఏలుమయా దివ్య సన్నిధి చాలునయా యేసయ్యా నా హృదయ సీమను ఏలుమయా దివ్య జ్ఞానాత్మయే వికసింపచేసెను నన్ను సర్వ సత్యములో నడచుటకు నీ జ్ఞానాత్మయే వికసింపచేసెను నన్ను సర్వ సత్యములో మరపురాని మనుజాశలను విడచి మనసారా కొనియాడ జీవించెదా ఇక నీ కోసమే మరపురాని అనుజాశలను విడచి మనసారా కొనియాడ జీవించెదా ఇక నీ కోసమే అనురాగా కురిపించే నీ ప్రేమ తలచి అరుదైన రాగాలనే స్వరపరచి ఆనందగానాలే సప్త స్వరాలుగా నే పాడనా యేసయ్యా నా హృదయ సీమను ఏలుమయా దివ్య హృదయ సీమను ఏలుమయా నీ నీతి నియమములే నడిపించుతున్నది నన్ను స్వర్ణకాంతిమయమైన నగరము కొరకు నీ నీతి నియమములే నడిపించుతున్నది నన్ను స్వర్ణకాంతిమయమైన నగరము అమూల్యమైన విశ్వాసము పొంది అనుక్షణము నిన్ను తలచి హర్షించేనే నాలో నా ప్రాణమే అమూల్యమైన విశ్వాసము పొంది అనుక్షణము నిన్ను తలచి హర్షించేనే నాలో నా ప్రాణమే అనురాగాలు కురిపి నీ ప్రేమ తలచి అరుదైన రాగాలనే స్వరపరచి ఆనందగానాలే సప్త స్వరాలుగా నే పాడనా అనురాగాలు కురిపించే నీ ప్రేమ తలచి అరుదైన రాగాలనే స్వరపరచి ఆనందగానాలే సప్త స్వరా నే పాడనా యేసయ్యా నా హృదయ సీమను ఏలుమయా నీ దివ్య సన్నిధి చాలునయా యేసయ్యా
పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డారా, కొద్దిసేపు క్లుప్తముగా మనము దేవుని యొక్క వాక్యము ధ్యానం చేసుకుందాం. పేతురు రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయము 7వ వచనం. దుర్మార్గుల కామవికారయుక్తమైన నడవడి చేత బహు బాధపడిన నీతిమంతుడగు లోతును తప్పించెను. ఆ నీతిమంతుడు వారి మధ్య కాపురం ఉండి వారి అక్రమ క్రియల విషయమై దినదినము నీతిగల తన మనస్సు నొప్పించుకొనుచూ వచ్చాను. చదవని లేఖన భాగమును దేవుడు మన వినికిడిలో ఫలింపజేయును గాక. ప్రభునందు నాకు అత్యంత ప్రియులారా, సార్వత్రిక సంఘానికి పేతురు రాసినటువంటి పత్రిక ఒక హెచ్చరిక పత్రిక. ఇజ్రాయెల్ జనాంగాన్ని జ్ఞాపకం చేస్తాడు. కొన్ని సంగతులు మనకు బోధిస్తారు. పౌలు కానీ పేతురు కానీ వీరెవరైనా. ఇక్కడ అబ్రహాము లోతు జీవించినటువంటి కాలం నాటి వ్యక్తులను జ్ఞాపకం చేస్తున్నాడు ఇక్కడ అపోస్తలుడు మనకు. ఎందుకు వారిని జ్ఞాపకం చేయాల్సి వచ్చిందంటే, వారు ఏ కార్యక్రమం చేయడం వల్ల దైవజనుడైనటువంటి లోతు బహుబాధపడిండు. ఆ రకమైనటువంటి కార్యక్రమాలు ఈరోజు మనం చేస్తే ఇప్పుడున్నటువంటి సేవకులు కాదు బాధపడేది, క్వైట్ అపోజిట్ అయిపోతుంది అనమాట విషయం. ఒకప్పుడేమో లోతు ముంగటున్నటువంటి మనుషులు ఇష్టానుసారంగా జీవిస్తే ఆయన బాధపడ్డాడు. ఏంటండి, ఆయన ఒకడే కాదు, దావీదు భక్తుడు కూడా బాధపడ్డాడు. జనులు నీ ధర్మశాస్త్రాన్ని అనుసరించి నడుచుకొనకపోవుట వలన ఏమైందంట, ఆయనకు కన్నీరు ఏరులై పారెను అన్నాడు కదా. 119వ కీర్తనలో ఏంటండి ఇక్కడ అంటున్నాడు చూడండి, ఎన్నో వచనము, 119వ కీర్తనలో 136వ వచనం. నీ జనులు నీ ధర్మశాస్త్రమును అనుసరించకపోయినందుకు నా కన్నీరు ఏరులై. ఎందుకు? ఆయన వాళ్ళ ఇష్టం మనం బోధించినప్పుడు ఎజ్కేలుకి ఏమన్నాడు దేవుడు, నువ్వు కేవలం వారికి బోధించు, వారు వినినను వినకపోయినను నువ్వు బోధించు అంటాడు. వాళ్ళు విన్నా వినకపోయినా సాక్షార్థమై వారి మీద నా వాక్యము నిలవాలి. సాక్ష్యం కొరకు బోధించమని దేవుడు చెప్పినాడు ప్రవక్తలకు. ఈరోజు దేవుని బిడ్డలారా, దావీదు భక్తుడేమో వాక్యాన్ని బట్టి ఆనాటి జనాంగము జీవించకపోవడాన్ని బట్టి ఆయన కన్నీరు కార్చినాడు. దైవజనుడు దుఃఖపడ్డాడు. మోషే ఏంటండి ఏమంటాడు దేవుడు మోషేకు, మోషే ఈ ప్రజలు లోబడనొల్లని ప్రజలు, దయచేసి నువ్వు పక్కకు తొలగుము, నేను వీరిని నాశనము చేసేదను కదా. దయచేసి ద్వితీయోపదేశ కాండములు అన్నాడు, నిర్గమకాండములు అన్నాడు. చాలా స్థలాల్లో ఆ మాట మనకు కనబడుతూ ఉంటుంది కదా. రైట్. ద్వితీయోపదేశ కాండము 32, 10, 11, 12 చూడండి ఒకసారి చదవండి. వారు లోబడనొల్లని ప్రజలు, నిన్ను గొప్ప జనముగా చేసేదని. అంటే
వారు ఏ విషయంలో కూడా మోషకు లోపడతలేరు. ఏంటండి ఇప్పుడు దైవజనుల యొక్క పరిస్థితులు ఎట్లుంటాయంటే, ఇప్పుడు మోషే ఎవరి కొరకు ఉద్యమాన్ని ప్రారంభించిండు? ఏ జనాంగం కొరకు మోషేను దేవుడు నడిపించిండు అంటే ఇజ్రాయెల్ జనాంగాన్ని విమోచించడానికి. బానిస బ్రతుకుగా జీవిస్తున్నటువంటి ఐగుప్తులో ఏదో ఒక సమయంలో మీరున్నటువంటి ప్రాంతంలో కరువు రావడంతో మరి యాకోబు వారి కుమారులు ఐగుప్తు దేశంలో ఆహారం దొరుకుతుందని చెప్పేసి అక్కడికి వెళ్ళి అక్కడనే సెటిల్ అయిపోయినారు. సెటిల్ అయిపోయి దినదినం విస్తరిస్తూ ఉంటే యోసేపు ఎరగనటువంటి వేరొక రాజు వచ్చి ఈ జనాంగం విస్తరిస్తే మనకు యుద్ధం జరిగినప్పుడు వీరు వారి పక్షమై మనల్ని ఓడించి మన దేశాన్ని ఆక్రమిస్తారేమో అనేటటువంటి ఆలోచన కలిగి మరి ఈ జనాంగాన్ని మనము విస్తరింపకుండా చేయాలని ఒక కుట్ర పన్నుతాడు. ఆ స్టోరీ మనకంత తెలుసు. ఆ కుట్రలో భాగంగా మోషేను జమ్ముపెట్టెలో తన తల్లి కాపాడడానికి పంపిస్తుంది. మరి ఆ ప్రజలకు వీళ్ళు దాసులుగా ఉన్నారు కొన్ని సంవత్సరాలు. మోషేను ఎందుకు దేవుడు లేవనెత్తినాడు? నా ప్రజల మొర నాకు వినబడి ఉన్నది, వారు ఐగుప్తులు చేసినటువంటి చాకిరి పనులు నేను చూసి ఉన్నాను, నేను వారిని విడిపించాలి, వారిని విమోచించాలని ఆశపడుతూ ఉన్నాను. ఏంటండి వారి కొరకే ఉద్యమాన్ని ప్రారంభించినటువంటి ఆ దైవజనునికి ఎన్నోసార్లు కన్నీళ్లు పెట్టించినటువంటి జనాంగం ఇజ్రాయేలు జనాంగం. భౌతికంగా ఈ లోకంలో భారతదేశంలో ఒక మంచి ఉద్యమ నాయకుడు, ఉద్యమకారుడు, మనం చెప్పుకోదగ్గ వ్యక్తి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. దళిత ఉద్ధరణ కొరకు ఆయన పడినటువంటి కష్టము లేదు, చేయనటువంటి కృషి లేదు. చనిపోయేంత వరకు కూడా చాలా ప్రయాసపడ్డాడు. నా జాతికి విడుదల రావాలి, నా జాతి ప్రజలు మరి దోపిడికి గురవుతున్నారు, నా జాతి ప్రజలు అవమానాలకు గురవుతున్నారు, నా జాతి ప్రజల దగ్గర భూమి లేదు, భూస్వాములంతా అగ్రవర్ణాల వాళ్ళ చేతిలో భూస్వాములు ఉన్నది, కబ్జాలు చేసుకున్నారు 100 ఎకరాలు భూస్వాములు, ఊరికొక పటేలు ఉండి భూమిని అంతా కబ్జా చేసి దళితులను వెట్టి చాకిరీ చేపిస్తున్నారు. న్యాయంగా భూమి పంచబడాలి దేశంలో అని అప్పుడే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఉద్యమం చేపట్టాడు. న్యాయంగా ఆ రోజు భూమి పంచబడి ఉంటే ఈరోజు భారతదేశంలో పేదవారు ఉండకుంటే ప్రతి ఎస్సీ ఎస్టీ బీసీ వీళ్ళకు కూడా కొన్ని 100 ఎకరాల భూములు ఉంటుండే. కాబట్టి వీళ్ళు కూడా కొంత సమాజంలో ఒక ఉన్నతమైనటువంటి స్థానంలో ఉంటుండ్రు. సమాన హక్కులు లేవు. నీళ్లు నిధులు నియామకాలు అనేటటువంటి పాలసీ అంబేద్కర్ గారు ప్రారంభించింది, అందరికీ సమానంగా రావాలని. కాబట్టి దేవుని బిడ్డలారా, ఆ సమయంలో మరి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏ జాతి కొరకైతే కష్టపడ్డాడో ఆ జాతి ప్రజలే ఆయనను భయంకరంగా కన్నీరు పెట్టించాడు. చాలాసార్లు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏడ్చాడట. ఇక్కడ మోషే కూడా మరి చాలాసార్లు వారి యొక్క అక్రమ క్రియలను బట్టి ఆయన బాధపడ్డవాడుగా ఉంటున్నాడు. దేవుని బిడ్డలారా, చాలాసార్లు ఆయన బాధపడుతూ ఉన్నాడు. ఏంటండి మీరు కొరింథీయులకు రాసినటువంటి పత్రికలో గమనిస్తే వారు ఎటువంటి కార్యక్రమాలు చేసినారో చెప్తాడు. 10వ అధ్యాయము, కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయము, మరి మొదటి నుంచి మనం చదవకపోయినా మొదటి నుంచి ఉంటుంది అదే కాన్సెప్టు. ఈ సంగతి మీకు నాకు ఇష్టము లేదు. మంచిగానే ఉంది. అందరూ మేఘం క్రింద సముద్రంలోను బాప్తిసం పొందిరి, భుజించిరి, అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానము చేసిరి, ఆ బండ క్రీస్తే. అది ఏంటంటే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టడుగా ఉండకపోయిరి గనుక అరణ్యములో సంహరింపబడిరి. ఎందుకు ఇష్టడు లేరు? వారు ఆశించిన ప్రకారము మనము చెడ్డవాటిని, అంటే వారు ఏం ఆశించారు? చెడ్డవాటిని ఆశించడము దేవునికి ఇష్టమైనటువంటి జాబితాలో చేరడం. ఈ సంగతులు మనకు దృష్టాంతంగా ఉంచబడి ఉందని చెప్పి జనులు తినుటకు త్రాగుటకు కూర్చుండి ఏంటంటే ఇది దేవునికి ఇష్టమైనటువంటి కార్యక్రమము. తిండిపోతుతనమైనటువంటిది ఏ రీతిగా చెప్పుకున్నా అది దేవునికి ఇష్టం లేదు, దైవజనులకు కూడా
ఇష్టము లేదు. త్రాగుటకు కూర్చుండి ఆడుటకు లేచిరి అని వ్రాయబడినట్లు వారిలో కొందరి వలె మీరు విగ్రహారాధీకులై ఉండకుడి, మరియు వారి వలె మనము వ్యభిచరింపక అయ్యుంద. ఇప్పుడు దైవజనుడైన మోషే ఉన్నాడు, వారి కొరకు ఎంతో ప్రయాసపడి మరి ఫారోను ఎదిరించి ఉద్యమానికి చేపట్టి భయంకరమైనటువంటి తెగుళ్ళ చేత మరి అద్భుత కార్యాల చేత వీరిని బయటకు తీసుకొచ్చినటువంటి మోషే ఇంత శ్రమపడి ఇన్ని సంవత్సరాలు వారి కొరకు ప్రయాసపడి చాలా దూరం వచ్చిన తర్వాత వీళ్ళు వ్యభిచారం చేస్తున్నారు. అప్పుడు ఆ దైవజనుడికి ఎట్లుంటుంది? వీళ్ళు ఎంతో దూరం పోయిన తర్వాత మాంసాపేక్ష గలవారైపోయినారు. అరే, నువ్వు ఐగుప్తు నుంచి విడిపించబడింది మాంసం తినికి విడిపించబడ్డావా? నువ్వు మాంసం తిందామనే దానికి స్వేచ్ఛ లేకుండా ఉండదా నీకు ఐగుప్తులో? ఎందుకొరకు నువ్వు విడిపించబడ్డావు ఐగుప్తు నుంచి అనేది వీళ్ళకు లేదు. ఏ కారణం కొరకు మనం బయటకు వచ్చినాం ఐగుప్తులో నుంచి? ఎక్కడికి మనం వెళ్తున్నాం? వాట్ ఈజ్ అవర్ డెస్టినీ? వాట్ విల్ బికమ్ అవర్ డెస్టినీ? దే డోంట్ నో. దేవుని బిడ్డలారా, ఈరోజు చాలామంది కూడా విడిపించబడిన తర్వాత ఏ గురి కలిగి వెళ్ళాలో తెలియదు. ఏ గురి కొరకు మనం ప్రయాసపడుతున్నాము ఏంటండి? లోకంలో నుంచి బయటకు వచ్చినప్పుడు మనకేమో యేసు ప్రభుల వారు మీకు సమాధానము నా శాంతినే మీకు ఇస్తున్నాను, నా సమాధానం నేను మీకు ఇస్తున్నాను, లోకం ఇస్తున్నట్టుగా కాదని యేసు ప్రభు అన్నాడు. ఇప్పుడు చాలామందికి యేసు ప్రభుని నమ్ముకున్న తర్వాత సమాధానం ఉండదు. మరి యేసు ప్రభుని నమ్మిన తర్వాత మేము సమాధానం చూస్తారని దేవుడు చెప్పిండు కదా. ఎందుకు సమాధానం పడే పరిస్థితులు ఏర్పరచుకోరు? ఎందుకు విభేదాలు? ఎందుకు కక్షలు? ఎందుకు విమతములు, భేదములు, అసూయ, కలహములు? అంటే ఈ మిశ్రిత జనాభాని అని చెప్పొచ్చు ఖచ్చితంగా. చాలామంది అనుకుంటారు మమ్మల్ని ఉద్దేశించి మాట్లాడుతున్నాడు ఈయన ఎప్పటికీ అనుకుంటారు. ఆ చెత్త విధులకు అర్థం కాని విషయం ఏంటంటే, ఆ మిశ్రిత జనాభా ఏదైతే మోషేను వ్యతిరేకించారో, ఏ రీతిగా అయితే లోతు కళ్ళ ముందుట పాపం చేస్తూ ఉన్నారో, ఆయనను గాయపరిచారో, మీపై నాయకులకు గాయపరిస్తే మీపై నాయకుడు దుఃఖంతో ఆ పని చేస్తున్నారు ఇలా మీకు నిష్ప్రయోజనం అని దేవుడు చెప్పిన మాట గుర్తుండదు. మిశ్రిత జనాభా ఉన్నప్పుడు దేవుని బిడ్డలారా వాడు సమాధానాన్ని ఇష్టపడడు, డివిజన్స్ని ఇష్టపడతాడు. సాతాను యొక్క లక్షణం. కాబట్టి ఇక్కడ పాత నిబంధన కాలంలో దైవజనుడైనటువంటి మోషే బాధపడితే అది ఆయన వరకే పరిమితమైంది. కొన్నిసార్లు దేవుడు కూడా దుఃఖపడ్డాడు. లోతు బాధపడితే అది ఆయన వరకే పరిమితమైంది. దావీదు బాధపడితే అది ఆయన వరకు పరిమితమైంది. కొన్ని సందర్భాల్లో దేవుడు అంటాడు వారి యావత్ బాధలు ఆయన బాధనుంది. కానీ ఇప్పుడు అట్లా కాదు. ఇప్పుడు ఒక స్టేట్మెంట్ ఉంది ఏంటంటే, మీరు పరిశుద్ధాత్మను దుఃఖపరచకుండి అన్నాడు. వారిలో కొందరు మోషకు తిరుగుబాటు చేసి దుఃఖపరిచిండ్రు. వారిలో కొందరు లోతు జీవించిన దినాల్లో ఆయన చూసిన వాటిని బట్టి విన్న వాటిని బట్టి దుఃఖపడ్డాడు. నీతిగల తన మనసు నొప్పించుకొని ఉన్నాడు. దావీదు జీవించిన కాలంలో కొంతమంది ధర్మశాస్త్రానికి అనుగుణంగా లేకపోవడం వలన దావీదు బాధపడ్డాడు. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు బాధపడుతున్నాడు. అందుకే అయ్యగారు అంటాడు, ఎంత నలిగినను దైవ జనమునా ప్రార్థన దాహము పుట్టకపోయెను, సంగమున మన జీవితములలో బలిపీఠములను కట్టగరండి. ఏమనండి, ఎంత నలిగినా దైవ జనాంగంలో ఏం పుడతలేదంట? ప్రార్థన దాహము పుడతలేదు. దేవుని బిడ్డలారా, ఒకప్పుడు పరిస్థితులు లాగా ఇప్పుడు పరిస్థితులు లేవు. ఒకప్పుడు దైవజనుడైనటువంటి మోషకు తిరుగుబాటు చేసినటువంటి జనాంగము మరి కనికరించబడతారేమో. దావీదు జీవించినటువంటి కాలంలో దావీదుకు మాట వినకుండా జీవించినటువంటి జనాంగము కనికరించబడతారేమో. కానీ పరిశుద్ధాత్మ దేవుని మాట వినకపోతే, పరిశుద్ధాత్మ దేవుని దుఃఖపరిస్తే వాడు కనికరించబడతాడా? ఒకప్పుడు దేవుని నిర్ణయాలు వేరు, ఇప్పుడు దేవుని నిర్ణయాలు వేరు. కాబట్టి ఇక్కడ అంటున్నాడు, నీతిగల తన మనసు నొప్పించుకొనెను లోతు. ఈరోజు దేవుని బిడ్డలారా, దైవజనుడు బాధపడితే ఆ బాధ పెట్టినటువంటి మనుషులకు అది క్షేమము కాదు. దైవజనుడు దుఃఖపడితే ఆ దుఃఖపరిచినటువంటి మనుషులకు అది క్షేమము జీవితకాలం అంతా కాదు. ఖచ్చితంగా వారి మీద అది శాపానికే సూచనగా ఉంటుంది. ఈరోజు మన గురువు గారు రంజిత్ ఓఫీర్ గారిని ఎంతోమంది దుఃఖపెడుతూ ఉన్నారు.
ఎంతమంది బాధపరుస్తూ ఉన్నారు. నిజంగా ఆయన పరిశుద్ధాత్మ అభిషేకించబడి పరిశుద్ధాత్మ చేత నడిపించబడుతున్నటువంటి వ్యక్తి కనుక అయి దేవుని చేత ప్రతిష్ఠింపబడ్డ వ్యక్తి అయితే ఆయన దుఃఖపడము పరిశుద్ధాత్మ దేవుడు దుఃఖపడడం అవుతుంది. ఇప్పుడు పరిశుద్ధాత్మ కంట్రోల్ కింద ఉండి నడిపించబడుతున్న ఏ దైవజనుడైనా దుఃఖపడ్డాడంటే ఆ దుఃఖానికి కారణమైన వ్యక్తులకు శిక్షలు ఖచ్చితంగా ఉంటాయి. ఆ దుఃఖానికి కారణమైనటువంటి మనుషులకు ఖచ్చితంగా శాపము ఉంటుంది. మనం ఎవరి మీద శాపన వచనాలు మనం పలకం, ఎవరు శపించబడాలని కోరుకోం. ఎందుకంటే దేవుడు శపించడం అనేది చాలా ఖతర్నాక్ ఉంటుంది. మనుషులు శపిస్తే ఏం కాదు, హేతువు లేని శాపము వర్తించదు అంటాడు. మనల్ని ఎవడన్నా నాశనమైపోను గాక, రోగాలు వచ్చును గాక, ఇది కాక మాస్తనవచ్చు, మనకు అది లైట్గా తీసుకోవాలి. అది దేవుడు అన్నాడు. దేవుని శాపము జీవితకాలం అంతా వారి పిల్లలకు ఉంటుంది అంటాడు. ఆశీర్వాదం అట్లనే ఉంటుంది, శాపము అట్లనే ఉంటుంది. కాబట్టి ఈరోజు సెన్సిటివ్ ఉంది స్పిరిచువాలిటీ. ఒకప్పుడులాగా లేదు పరిస్థితి. దేవుని బిడ్డలారా, ఈరోజు మనం ఎంతో జాగ్రత్తగా ఉండవలసిన వారమై ఉన్నాం. ఏంటండి, మీరు జాగ్రత్తగా ఉండండి. ఆ జాగ్రత్తలు చెప్పడానికే పేతురు పత్రిక రాస్తూ ఉన్నాడు. ఏమన్నాడు అక్కడ? పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయములో హెచ్చరికలు అన్నమాట ఇవన్నీ కూడా. మరియు అబద్ధ ప్రవక్తలు ప్రజల్లో ఉండి అటు వల్ల మీలో అబద్ధ బోధకులు ఉండక మానరు. ఏంటంటే మొదటి వచనంలో ఏమన్నాడు? ఒక జాగ్రత్త, అబద్ధ బోధకులు ఉన్నారు, జాగ్రత్త పడండి. ఏంటండి, హెచ్చరికలు చెప్తూ ఉన్నాడు, అనేక హెచ్చరికలు. 2వ అధ్యాయము 15వ వచనంలో తిన్నని మార్గమున ఏంటండి వెళ్ళుచున్నటువంటి వ్యక్తి గురించి మాట్లాడుతున్నాడు. బేయోరు కుమారుడైనటువంటి బిలాము పోయిన మార్గమును బట్టి త్రోవ తప్పిపోయిన వారు కొందరు ఉన్నారు. ఆ బిలాము దుర్నీతి వలన కలుగు బహుమానమును ప్రేమించను. అయితే తను చేసిన అతిక్రమం నిమిత్తం అతడు గద్దెంపబడను. నోరు లేని గార్ధము మానవ స్వరంతో మాట్లాడి ఆ ప్రవక్త యొక్క వెర్రితనమును అడ్డగించను. వీరు నీళ్లు లేని బావులను పెనుగారికి కొట్టుకొని పో మేఘములనై ఉన్నారు. వీరు వ్యర్థమైన డంబ మాటలు పలుకుచున్నారు. ఒక జాబితా గురించి మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు దేవుని బిడ్డలారా. ఈ జాబితా అంతా మనం విన్న తర్వాత ఏంటంటే మనము జాగ్రత్త పడాలి. అయ్యో, నేను అలాగూ కాకూడదు, నేను వారిలాగా ఉండకూడదు. ఏంటండి, కాబట్టి దేవుని బిడ్డలారా, ఈరోజు చాలామందికి ఏం జరుగుతున్నదో తెలియదు. ఆ జరుగుతున్నటువంటి కార్యక్రమంలో వాని పాత్ర ఏందో తెలియదు. పైపెచ్చు జరుగుతున్నటువంటి దేవుని యజ్ఞవేదిక దగ్గర ఉండి యజ్ఞానికి సహకరిస్తున్నాను అనుకోని నాశనకరమైనటువంటి గుర్తుగా మారిపోయినాడు ఇస్కరియోతు యూదా. ఏంటండి, వాడు పుట్టకపోతే మంచిగా ఉండే అని దేవుడు చెప్పాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. అటువలే కొందరు ఉన్నారంట. 10వ వచనంలో ఏంటండి, ఎటువంటి వాళ్ళు వీరు? ఈ దినాలలో ఆ రోజు లోతు మనసును నొప్పించినటువంటి వారు ఎట్లున్నారు? వాళ్ళు వ్యభిచారం చేసినందున లోతు గాయపడ్డాడు. కానీ ఇప్పుడు అటువంటి వాళ్ళు కాదంట. ఇప్పుడు ఎటువంటి వాళ్ళు ఉన్నారు? 9వ వచనంలో భక్తులను శోధన నుండి తప్పించుటకును దుర్నీతి పరులను ముఖ్యముగా మలినమైన దురాశలు కలిగి శరీరానుసారముగా నడుచుకొనుచు ప్రభుత్వమును నిరాకరించుచు శిక్షలో ఉంచబడిన వారిని తీర్పు వరకు కావలిలో ఉంచుటకు ప్రభు సమర్థుడు. వీరు తెగువగలవారును స్వేచ్ఛానుపారును మహాత్ములను దూషింప వెరువకయుందురు. ఇప్పుడు జోన్ మారిపోయింది. మహాత్ములను దూషిస్తున్నవాడు ఆ రోజు లోతు దినములలో ఏ కార్యక్రమం అయితే చేసినాడో ఆ తప్పుతో ఈరోజు దేవుడు పోలుస్తూ ఉన్నాడు. ఆ రోజు వాళ్ళు వ్యభిచరించడం వల్ల లోతు దుఃఖపడ్డాడు. ఈరోజు నువ్వు మహాత్ములను దూషిస్తే వ్యభిచారంతో సమానం. దేవుని బిడ్డలారా, ఈరోజు చాలా విషయాలు ఇక్కడ ఈ పత్రిక అంతా కూడా చదువుతుంటే నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. ఇంతమందిని ఎందుకు మనకు హెచ్చరికగా ఉంచాల్సి వచ్చింది? ఇంతమందిని చూపించి మీరు జాగ్రత్తగా ఉండని చెప్పాల్సిన అవసరం ఏమొచ్చింది అంటే, ఇప్పుడు నువ్వు అజాగ్రత్తగా ఉంటే ఈరోజు నిన్ను బట్టి బాధపడేది నీ ముందున్న దైవజనుడు కాదు. ఈరోజు నిన్ను బట్టి బాధపడేది నువ్వు వెంబడిస్తున్నటువంటి ప్రవక్త కాడు. ఈరోజు నువ్వేదన్నా తప్పు చేస్తే నిన్ను బట్టి బాధపడేది పరిశుద్ధాత్మ దేవుడు.
అతడు మన నావికుడు, మన నాయకుడు, మన యజమాను. పరిశుద్ధాత్మ దేవుడు నడిపిస్తున్నప్పుడు ఆ రోజు మోషకు జనాంగం లోబడలేరు, ఆ రోజు లోతుకు జనాంగం లోబడలేరు, దావీదు జీవించిన కాలంలో వాక్యానుసారంగా జీవించలేరు. కానీ ఈరోజు నువ్వు నడిపించబడుతున్నటువంటి లైను వారిలాంటి లైన్ కాదు కదా, నువ్వు పరిశుద్ధాత్మ చేత నడిపించబడుతున్నావు. ఎందరూ దేవుని ఆత్మ చేత నడిపించబడుదురు అనే మాట కొత్త నిబంధనలు మనకు రాశాడు. మోషేని బట్టి నడిపించబడ్డ జనాంగం ఏమో ఇజ్రాయేల్ జనాంగం, దావీదు బట్టి నడిపించబడ్డ జనాంగం ఇజ్రాయేల్ జనాంగం, లోతుని బట్టి నడిపించబడ్డ జనాంగం కూడా. ఒక్కో ప్రవక్తను బట్టి ఒక్కొక్క నాయకుని బట్టి కొంతమంది నడిపించబడ్డారు. కానీ ఇప్పుడు ఎందరూ దేవుని ఆత్మ చేత నడిపించబడతారో అతడు ప్రభు దినమందు ఆత్మవశుడై ఉండగా మేము పరిశుద్ధాత్మ చేత ఇక్కడికి నడిపించబడతామంటాడు పౌలు. ఇప్పుడు మరి ఆయనను గాయపరిచే కార్యక్రమాలు ఉన్నాయి. ఏవి ఆయన గాయపరిచే కార్యక్రమాలు అంటే మహాత్ములను దూషించడం, నాయకులకు తిరుగుబాటు చేయడం, ఏంటంటే కోరావు చేసినట్టు తిరస్కారం చేయడం, తిన్నని మార్గం చేసినటువంటి బేరు కుమారుని బిలాము చేసినట్లుగా దేవునికి ఇష్టం లేని వాటిని ఆశించడం, దేవునికి ఇష్టంగా జీవించకపోవడం, ఇవన్నీ కూడా ఈరోజు పరిశుద్ధాత్మ దేవుని దుఃఖపట్టడం అవుతుంది అనమాట ఈ కార్యక్రమాలన్నీ కూడా. కాబట్టి మనం ఒకటే ప్రార్థన చేయాలి, ప్రభువా నీకు ఏది ఇష్టమో నీకు ఇష్టమైన మార్గంలో మమ్మల్ని నడిపించను. అందుకే ముంగమురి దేవదాసయ్య గారి యొక్క పాట అది, నా ఇష్టం ఇదిగో ఇది నీ ఇష్టముగా చేయ, నా ఇష్టం ఇక కాదు. ఎప్పుడైతే మన ఇష్టం అనేది చచ్చిపోతుందో అప్పుడు దేవుని ఇష్టం అనేది నెరవేరడం ప్రారంభించబడుతుంది మన జీవితంలో. నీ ఇష్టం నడుస్తున్నంత కాలం దేవుని ఇష్టం నెరవేరదు అన్ని విషయాల్లో. ఇట్ మే బి యువర్ స్టడీస్, కెరీర్ అండ్ సెటిల్మెంట్స్ అండ్ యువర్ మ్యారీ లైఫ్ ఆల్సో. ప్రతి విషయంలో నా ఇష్టం కాదయ్యా నీ చిత్తమే అని ఎప్పుడైతే మనం అంటామో దేవుని చిత్తం నెరవేరుతుంది. నా ఇష్టం నెరవేర్చుకోవాలంటే జనులు వారి ఇష్టానుసారంగా బ్రతికి అన్నదానికి తమ మనసుకు వచ్చినట్లు జీవించడం వల్ల దేవుడు ఆ జనాంగాన్ని తొలగించుదామని చూసినాడు. వారు తమకిష్టమైనటువంటి మార్గం ఏర్పాటు చేసుకున్నారు. ఈరోజు దేవుని బిడ్డలారా, మన ఇష్టం అనేటటువంటిది ఎప్పుడైతే కొనసాగుతుందో చాలా ఈజీగా మన ఇష్టము సాతానుకు దొరుకుతుంది, దేవుని ఇష్టము సాతానుకు దొరకదు. ఎప్పుడైతే నువ్వు దేవుని యొక్క చిత్తానుసారంగా నడిపించబడతావో, పరిశుద్ధాత్మ ఇష్టానుసారంగా నడిపించబడతావో అప్పుడు నీ జీవితంలో నువ్వు శరీర ఇచ్చలను నెరవేర్చక ఉండు అన్నాడు గలతీ 5:17. ఎందరూ దేవుని ఆత్మ చేత నడిపించబడుదురో వారు శరీర ఇచ్చలను నెరవేర్చక ఉందరు. హల్లెలూయా. కాబట్టి ఈరోజు నేను మనం నడిపించబడాలి. వి షుడ్ గైడెడ్ బై ద హోలీ స్పిరిట్ ఓన్లీ. హల్లెలూయా. ఇంకా వేరే వాళ్ళు మనల్ని నడిపించొద్దు. నాకు విచిత్రం అనిపిస్తుంది కొంతమంది. ఎన్నోసార్లు చెప్పినటువంటి విషయం ఇప్పుడు కొత్తగా చెప్తున్నావు. నువ్వెన్ని చెప్పు వానికి, ఎన్ని చెప్పు, వాళ్ళ అక్క చెప్పిందో ఫైనల్ చేసుకుంటాడు, వాళ్ళ వదిన చెప్పిందో ఫైనల్ చేసుకుంటాడు, వాళ్ళ అమ్మనాన్న చెప్పిందో ఫైనల్ చేసుకుంటాడు, లేకపోతే వాళ్ళ భార్య లాస్ట్కి ఎవరు చెప్పింది లేకపోతే భార్య చెప్పింది ఖచ్చితంగా వినాలి. పెళ్ళైన వాడైతే భార్య చెప్పిందన్న ఫైనల్ చేసుకుంటాడు. దైవజనుడు ఎన్నైనా చెప్పని గాలి మాట్లాడి ఈ చోత విని చోత విడిచిపెట్టేస్తారు. సింపుల్ కాదు అది. దైవజనుడికి పెద్ద నష్టమేం కాదు వాడు విడిచిపెడితే. కానీ వినకుండా వాళ్ళ గైడెన్స్ తీసుకొని కార్యక్రమాలు చేసిన వానికి నష్టం. తర్వాత చాలా దూరం పోయిన తర్వాత అరే ఆ రోజు దైవజనుడి మాట వింటే బాగుండే కదా, ఆ రోజు ఆయన చెప్పిండు నాకు, ఆ రోజు నేను మా మామగారిని మాటిన్నా, ఆ ఫాల్త్ గారి రోజు చచ్చిపోయాడు నాకు పెళ్లి చేసి పిల్లలు, ఆడు పెళ్లి చేసిండు చచ్చిపోయాడు, ఇదేమో నాకు ఏకు మేకాయ కూర్చున్నది. మొన్న ఎవరో నా పక్కకు ఉన్నారు బ్రదర్, ఆయన ఫోన్ కాల్ వస్తున్నది. ఫోన్ కాల్ ఏమున్నదంటే పేరు కరోనా అని పెట్టుకోండి. కరోనా ఏంది బ్రదర్, పెళ్లి అయినప్పుడు ఒక వైరస్ లాగా జరిగింది బ్రదర్, ఇక కరోనా సెట్ అవుతుంది దాన్ని కరోనాని పెట్టేసి. కొంతమంది హోమ్ మినిస్టర్ పెట్టుకుంటారు, కొంతమంది నా బంగారము నా ఏంజిల్ అని. కొత్తగా పెళ్ళైన కొత్తలో బంగారం ఏంజిల్ ఉంటుంది. కొద్ది దూరం పోయిన తర్వాత హోమ్ మినిస్టర్ అని పెట్టుకుంటారు, కొందరు లైఫ్ మాత్రం పెట్టుకుంటారు. వీడేమో కరోనా అని పెట్టుకున్నాడు, ఇంకా నేను వైరస్ అని పెట్టుకోండి. నేను చూసిన పేరు అది కరోనా అంటే. కొంతమంది కరోనా అని పేరు ఉంటుంది కదా, ఈ కరోనా కాస్త కరోనానే స్పెల్లింగ్ మిస్టేక్ ఏమనుకున్నావా, వాటి తర్వాత చెప్తున్నాడు అది పెద్ద వైరస్ అంటే మా భార్య, నీకే ఆమె సంగతి, నాకెట్లా తెలుస్తుంది మరి ఆమె సంగతి, నువ్వు సంసారం చేస్తున్నప్పుడు నీకే తెలుస్తుంది కదా అని చెప్పేసి నేనన్నా. ఏంటంటే ఎవరు మాట వినకపోయినా లాస్ట్కి వస్తాడు భార్య మాట కంపల్సరీ వినాలి. దేవుని బిడ్డలారా, ఈరోజు నువ్వు ఆత్మచేత నడిపించబడినవి ఇట్ ఈజ్ నాట్ ఏ ఈజీ టాస్క్ అన్నమాట. ఏంటండి చాలా కష్టము ఆత్మచేత నడిపించబడాలంటే. నేను నడిపిస్తున్న నాయకుడు కూడా ముందుగా ఆత్మచేత నడిపించబడుతున్న వాడై ఉండాలి.
అప్పుడు నువ్వు ఆయన మాట స్వీకరించినప్పుడు అది ఆత్మచేత నడిపించబడడం అవుతుంది. నీకే కొన్నిసార్లు ఆత్మ నడిపింపు వస్తుంది, నీ ప్రార్థన అంతస్తుని బట్టి, నీ దేవునితో నడిచిన దాన్ని బట్టి, నువ్వు లోక మమతలు తెలుసుకున్న దాన్ని బట్టి. ఆత్మ నడిపింపు అందరికీ రాదు. ఎవరైతే సింగిల్ అయిపోతారో, ఒంటరిగా మారుతారో, దేవుని కొరకు ఏ దిక్కు లేని వారిగా మారుతారో, వారు ఖచ్చితంగా దేవుడే దిక్కు అవుతాడు, దేవుడు నడిపిస్తాడు. అప్పుడు వారికి దైవజనుడి యొక్క సలహా అవసరం లేదు, నాయకుని యొక్క సలహా అవసరం లేదు. నువ్వే అందరి నుంచి విడిపోయినావు, ఏ మనుషుల అటాచ్మెంట్ నీకు లేదు, ఏ మనుషుల సలహాలు నీకు తీసుకుంటలేవు. అప్పుడు నీ మనసు ద్వారా, నీ ప్రేరణ ద్వారా పరిశుద్ధాత్మ దేవుడే నీకు గైడ్ చేస్తాడు. దేవుని బిడ్డలారా, రోజు మనము దైవజనులను దుఃఖపరిచేటటువంటి కార్యక్రమాలు చేయకూడదు. ఆ నీతిమంతుడైనటువంటి లోతు బహుబాధపడినట. మోషే ఎన్నోసార్లు దుఃఖాక్రాంతుడైనాడు, యేసు ప్రభుల వారు దుఃఖాక్రాంతుడైనాడు. పౌలుకు మానని వేదన ఉన్నది జనాంగాన్ని బట్టి. దావీదు కన్నీరు ఏరులై పారింది. అది ఏమన్నా ప్రాంతానికి కానీ ప్రజలకు కానీ క్షేమం కలిగిస్తుందా? ఈరోజు దేవుని బిడ్డలారా, మన ప్రాంతము, మన ప్రజలు ఈరోజు నాయకుని రాత్రింబవళ్ళు దుఃఖ పెడుతున్నారు. అది వారికి క్షేమం కాదు, మన ప్రాంతానికి కూడా అది క్షేమం కాదు, భారతదేశానికి అది క్షేమం కాదు. సిగ్గుపడాలి. ఈరోజు నాయకుల గురించి అడ్డగా మాట్లాడుతున్న వాళ్ళు సిగ్గుపడాలి, అవమానంగా ఫీల్ కావాలి, శాపాన్ని మూట కట్టుకున్న వాళ్ళుగా ఫీల్ కావాలి. రేపు క్రీస్తు న్యాయపీఠం ముందు గద్దింపబడతారు వాళ్ళు ఖచ్చితంగా. అయ్యో ఎంత పెద్ద తప్పు చేసినాం, జీవితంలో చేయకూడని తప్పు చేసినాం కదా అని బాధపడే రోజులు రాబోతున్నాయి. మనం అలా ఉండకుండా జాగ్రత్త పడదాం. దేవుడి కొద్ది మాటలు మన వెనుకడిలో ఫలింపచేయను గాక. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు. దైవమా, ఏ తప్పు చేయడం వల్ల క్రీస్తు నీ న్యాయపీఠం ముందు మేము గద్దింపుకు గురి అవుతాము, ఆ తప్పు మేము చేయకూడదు. మా వ్యక్తిగత బలహీనతలు ఎన్నో ఉన్నాయి, శరీరానుసారమైనటువంటి బలహీనతలు ఎన్నో ఉన్నాయి. కానీ మహాత్ములను దూషించే కార్యక్రమం, అవిధేయత అనేటటువంటి కార్యక్రమం, ఇది చాలా పరిశుద్ధాత్మను దుఃఖపెట్టేటటువంటి కార్యక్రమాలని మాతో మాట్లాడుతూ వచ్చినాం. మేము మనుషులను దుఃఖపెట్టే కార్యక్రమాలు ఎన్నైనా చేయవచ్చు, కానీ నిన్ను దుఃఖపెట్టే కార్యక్రమాలు చేయకూడదయ్యా. మమ్మల్ని బట్టి ఎందరో గాయపడతారు, మేము అన్న మాటలను బట్టి గాయపడతారు అయ్యా. మేము అనుబంధాలు తెచ్చుకున్నప్పుడు వాళ్ళు గాయపడతారు. మనుషుల్ని మేము గాయపరచడము తాత్కాలికమైన విషయం, చిన్న విషయం. కానీ పరిశుద్ధాత్మ దేవుడవైన నిన్ను గాయపరచడం అనేటటువంటిది అది మాకు క్షేమం కాదు. మా జీవితంలో జీవం గల తండ్రి, మిమ్మల్ని బాధ పెట్టేవారికి కాకుండా మిమ్మల్ని సంతోషపెట్టేటటువంటి జీవితం మాకు అనుగ్రహించండి. మీ నడిపింపు మాకు అనుగ్రహించమని ఇంతబడ వాక్యాన్ని ఫలింపజేసి మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందమని యేసు నామమున ప్రార్థన చేస్తూ ఉంటున్నాం తండ్రి. యేసు రక్తమే ఇచ్చాయి ప్రభు, యేసు రక్తమే ఇచ్చాయి ప్రభు. యేసు నామానికి సంపూర్ణ, అపవాదికి నివాని క్రియలకు అనంత కోటి నాశనం కలుగును గాక. ఆమేన్.